శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. సింహరాశి వారికి మార్చి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి మార్చి నెల చాలా ముఖ్యంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క నెల చివరిలో అంటే 29వ తారీఖు నుండి అష్టమ శని ప్రభావం అనేది ఈ రాశి వారికి ఎదుర్కోబోతున్నారు. అష్టమ శని ప్రభావ రీత్యా ఈ రాశివారి సింహరాశి వారి కొన్ని కష్ట నష్టాలు అనేవి కొత్తగా రాబోతున్నాయి. మరియు అదేవిధంగా ఈ నెలలో ఎలా ఉండబోతుంది, మరియు అదేవిధంగా అష్టమ శని ప్రభావం ఎలా ఉంటుంది అనేది సపరేట్ వీడియో చేస్తాను. శని సంచారం అనేది దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ మార్చి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు పొందటానికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం అష్టమానికి మారడం, అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా సప్తమ నుంచి అష్టమంలోకి మారుతున్నది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి 15 రోజుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏవైతే కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, రాజకీయ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు, రాజకీయ అనుకూలత పెరగడం అనేది ఒక సానుకూలమైనటువంటి దృక్పథంగా చెప్పవచ్చు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు సానుకూలపడే విధంగా ఉంది. కొత్తగా మీరు అనుకున్న దానికన్నా బెటర్గా ఒక మంచి సంస్థలో ఉద్యోగం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మీకు రాజకీయమైనటువంటి ఎదుగుదలను ఇవ్వగలుగుతుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. ఉన్నత అధికారుల యొక్క మెప్పులు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యవహారాలు సానుకూలపడే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఖర్చుని ఎన్ని విధాలుగా మీరు కంట్రోల్ చేయాలనుకున్నా సరే ఏదో విధంగా దుబారా ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి ఒకటికి ఒక ప్రయత్నం మీరు చేస్తే 10 ప్రయత్నాల నుంచి ఆ డబ్బు మీ దగ్గర నుంచి దూరం అయ్యే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని కుటుంబంలో ఉన్నటువంటి వారితో భాగస్వామితో మాట్లాడి దుబారా ఖర్చుని నియంత్రించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి రవి యొక్క సంచారం అంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం, చురుకుదనంతో పనిచేయగలుగుతారు. ఏ విషయాన్నైనా సరే షార్ప్గా అర్థం చేసుకొని ముందుకి చొరవ తీసుకొని ముందుకు వెళ్ళి పనిచేసేటువంటి గుణం కలిగినటువంటి వారు. ఆ విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారికి భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని కష్టసాధ్యమైనటువంటి ఫైల్స్లో కూడా కదలిక రావటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఎక్స్పెండిచర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటారు. వైవాహిక జీవితంలో చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను కొంతమంది వాటిని హైలైట్ చేసేసి వాటినే ఒక పెద్ద భూతద్దంలో పెట్టి చూయించి మీ మధ్య ఉన్నటువంటి చిన్న వివాదాలని పెద్ద అంతరాలుగా మార్చి చేసేటువంటి విషయంగా చూస్తారు. అలా చేయటం వల్ల మీకు మానసికంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏ సమస్యలు ఉన్నా సరే వాటిని మేమే తెలుసుకుంటాం అనే విధంగా మీరు ముందుకు కదులుతారు. ఈ రాశి వారికి భూమి కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ముందుకు వెళ్తారు. దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది దూరంగా జరగటం అది కొంచెం మానసికంగా బాధించేటువంటి విషయం అయినప్పటికీ కూడా ఆ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. మీ గురించి మీ పక్కన ఉండేటువంటి వారు మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయటం అర్థం కానటువంటి విషయంగా మీరు భావిస్తారు. ఎంతో మంచి స్నేహితులుగా మీరు భావించి ప్రతి ఒక్క విషయాన్ని వారితో మనస్సు విప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎలాగ మీ విషయాలు బయటికి వెళ్తున్నాయి అనేది అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. మీకు ఎవరు చెప్తున్నారు మన గురించి ఉన్నవి లేనివి సమాజంలో, నేను ఏదో నార్మల్గా మాట్లాడేటువంటి విషయాన్ని కూడా పదింతలు చేసి వివాదంలోకి లాగి మధ్యలోకి లాగేటువంటి మనుషులు ఉన్నటువంటి సమాజం ఇది సమాజం అని చెప్పి తెలుసుకుంటారు. దానికి తగినటువంటి కొన్ని నిజమైనటువంటి సత్యాలు కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి.
ఆ విషయాలన్నిటికీ ఒక చెక్ పెట్టాలనుకుంటారు. వాళ్ళ నుంచి దూరంగా జరగాలని చెప్పి ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబంలో ఐక్యత గురించి, కుటుంబంలో అందరూ ఒకే తాటి మీద ఉండాలని చెప్పి కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ చెప్పడం జరుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తున్నది. స్త్రీ సంబంధితమైన విషయాల్లో, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో అనవసరమైనటువంటి తగాదాలు మీకు అధికమైనటువంటి నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించగలుగుతారు. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. డబ్బు సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి కుటుంబంలో ఒకరికి నామినేటెడ్ పొజిషన్స్ పొందటం, కుటుంబ బంధువుల్లో ఒకరికి ఒక మంచి ఉద్యోగం కానీ, రాజకీయ ప్రేరేపిత పొజిషన్ రావటం కానీ మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. వారి యొక్క రాజకీయమైనటువంటి అండదండలు నాకు ఉపయోగపడతాయని చెప్పి కంపల్సరీగా నమ్మగలుగుతారు. దానికి తగిన విధంగానే ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ముఖ్యంగా వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, యొక్క విషయాల్లో కూడా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం సానుకూలంగా ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అనేది చూద్దాం. దానికన్నా ముందు విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. యాప్టిట్యూడ్లో కానీ వీటిలో బాగా రాణించగలుగుతారు. పోలీస్ రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు కూడా బాగా సానుకూలమైనటువంటి మంచి మన్నాలను పొందగలుగుతారు. మీరు చేసేటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి. వటవృక్షానికి పాలని సమర్పించి నివేదనగా సమర్పించండి. గురువారం పూట వటవృక్షాన్ని చుట్టూరు ప్రదక్షిణ చేస్తే ఆ యొక్క దక్షిణామూర్తి యొక్క కృపని మీరు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వటవృక్షం దగ్గర దీపారాధన చేసినట్లయితే జ్ఞానాన్ని పొందగలుగుతారు. వాటితో పాటు ఈ రాశివారు సూర్య నమస్కారాలు చేసుకోవటం, సూర్యారాధన చేసుకోండి, అర్ఘ్యాన్ని సమర్పించండి. వాటితో పాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన, శనిగ్రహ మంత్ర జపం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మా యొక్క వంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది. ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయడం జరుగుతుంది. పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం. ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకపోతే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గణించి వాటితో పాటు వాటి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో దీనిలో క్లియర్గా రాయడం జరిగింది. దీని యొక్క వెల 99 రూపాయలే. ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేకపోతే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది. మీరు కావాల్సినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి. మీ పంచాంగాన్ని 10 మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతంలాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది. స్వస్తి.